పుతిన్ పగంతా నాటో దేశాల మీదే. నాటోకి ఏదో విధంగా ఈ రోజు కొన్ని రోజుల్లో కొన్ని గంటల్లో నాటోపై రష్యా దాడి చేసే ప్రమాదం ఉంది. ఆ దాడిని ఎదుర్కోవడం అంటే ప్రపంచానికి అది ఒక పెద్ద గండంగా మారబోతుంది. ఆ దాడి ఎలా చేస్తాడంటే ఉక్రెయిన్ టెరిటరీ దగ్గరలో అణుబాంబు పేల్చినా నాటోలు పేలిపోతాయి, ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు పేల్చినా అవి నాటో దేశాలు యుద్ధానికి వస్తాయి. అంటే నాటో రష్యాకి ఈరోజు యుద్ధం అనేది అనివార్యం అనేది ఉక్రెయిన్ని రెచ్చగొట్టి ఉక్రెయిన్ ద్వారా వాళ్ళు రష్యాపై దాడి చేసేటప్పటికి నాటో తప్పు చేసినట్టు, నాటో ప్రత్యక్షంగా రష్యా మీద దాడి చేసినట్టు ఈరోజు పుతిన్ ట్రీట్ చేస్తున్నారు. పుతిన్ ఈ విషయాన్ని ముందే చెప్పారు, మీరు పొరపాటున ఉక్రెయిన్ ద్వారా ఏదైనా మేజర్ దాడి మా రక్షణకి ఏదైనా డేంజర్ వస్తే మాత్రం మేము రెస్పాండ్ అవుతాం, అది ఇది పట్టించుకోమని పుతిన్ ముందే న్యూక్లియర్ డాక్టర్ని మోడిఫై చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు అంతవరకు వెళ్ళిపోయారు. కాబట్టి రష్యా ప్రతిస్పందన నాటో మీదే ఉంటుంది, ఉక్రెయిన్ మీద ఉండదు అని మనకు అర్థమైపోతుంది. యుద్ధం అంటూ జరిగితే అది నాటో మీదే, ఉక్రెయిన్ మీద కాదు అని మీరు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆ యుద్ధమే కనుక జరిగితే నాటో గెలుస్తుందా, రష్యా గెలుస్తుందా, ఎవరి బలం ఎంత? ఇక్కడ ఒక్కటే విషయం అండి, ఇప్పుడు మన నాటో శక్తిని పరిశీలించాలి. ఇప్పుడు రష్యా మన చూస్తే 8,50,000 మంది సైన్యం ఉంటారు. ఈ నాటోలో 54 లక్షల మంది సైన్యం, ఇందులో అమెరికాని మినహాయిస్తే 30 లక్షల మంది సైన్యం ఉన్నారు.